నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద ఉద్యోగుల వేతనాలు 50% పెంపు కనీస వేతనం 12,000గా నిర్ణయం ఏపీ క్రీడా విధానానికి మంత్రివర్గం పచ్చజెండా నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక భేటీ వస్తు సేవల పన్ను బిల్లును ఆమోదించనున్న ఉభయ సభలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం 75,116 రూపాయలకు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు త్వరలో మెస్ ఛార్జీలు పెంపు 2018 నాటికి తెలంగాణలో 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తామన్న హరీష్ దిగుమతులపై విదేశీ సంస్థలకు అక్రమ చెల్లింపులు బయటపడ్డ 2,200 కోట్ల భారీ కుంభకోణం 13 సంస్థలపై కేసు నమోదు చేసిన సీబీఐ బాహుబలి 2 పైరసీ పేరిట చిత్ర నిర్మాతలకు సైబర్ నేరగాళ్ల బెదిరింపులు మారు వేషాల్లో బీహార్ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు తగ్గిన ర్యాన్సమ్వేర్ దాడి తీవ్రత కొత్త వైరస్లతో హ్యాకర్లు విజృంభించవచ్చని నిపుణుల హెచ్చరిక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన భారత్ ఐపీఎల్లో నేడు తొలి క్వాలిఫైయర్ ముంబై ఇండియన్స్ తో తలపడనున్న రైజింగ్ పూణే సూపర్ జైంట్ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50% పెంచాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇకపై ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతనం 12,000 రూపాయలు కానుంది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి వర్తించనుంది. జీఎస్టీ బిల్లు, రాష్ట్ర క్రీడా విధానానికి ఆమోదంతో పాటు ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నీరు ప్రగతి విషయంలో మంత్రుల పనితీరుపై మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం దాదాపు 3 గంటల పాటు సాగింది. సమావేశంలో జీఎస్టీ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50% పెంచాలన్న ప్రతిపాదన సహా కొత్త పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 12,000 రూపాయలు చేసేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 2010 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం 12,000 కంటే తక్కువ వేతనం పొందుతున్న వారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 200 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించి రాష్ట్రంలో క్రీడా సంస్కృతి పెంచడానికి దోహదపడే ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2017, 2022కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్లో బోధనేతర సేవలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో సమకూర్చుకునేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. సంతృప్తి స్థాయిపై జిల్లాల వారీగా చేయించిన సర్వేలో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలోనూ, ప్రకాశం జిల్లా చివరి స్థానంలో నిలిచాయని ముఖ్యమంత్రి చెప్పారు. విధానాలు రూపొందించడం సహా వాటి అమలులో మంత్రులు బాధ్యతగా ఉండాలన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బిల్లు ఆమోదం తర్వాత సభను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తుండగా కొన్ని రోజుల పాటు సభ నిర్వహణకు పట్టుబట్టాలని ప్రతిపక్షం వైకాపా యత్నిస్తోంది. ఉదయం 9 గంటలకు నిర్వహించే బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్రం తెచ్చిన జీఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన కారణంగా బిల్లు ఆమోదంలో జాప్యం జరిగింది. ఏపీ శాసనసభలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడానికి ముందే మంత్రివర్గంలో ఈ అంశంపై చర్చించి ఆమోదం తెలపాల్సి ఉన్నందున గత రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీఎస్టీ బిల్లుకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం ఇవాళ ఉదయం 9:45 ప్రారంభమవుతుంది. శాసనమండలి సమావేశం 10:15 మొదలవుతుంది. ఉభయ సభలు జీఎస్టీ బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపుతాయి. అసెంబ్లీ సమావేశాన్ని ఒకరోజు నిర్వహించాలా, అంతకంటే ఎక్కువ రోజులు నిర్వహించాలా అనే అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యాలు, వేసవిలో తాగునీటి సమస్య వంటి అంశాలు చర్చించాలని ప్రతిపక్షం వైకాపా పట్టుబడుతోంది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్చనైనా ఒక్కరోజుకే పరిమితం చేయాలని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి అడుగుపడనుంది. ప్రాజెక్టుకు జీఎస్ఐ నుంచి అన్ని అనుమతులు రావడంతో
ఇక కాంక్రీటు పనులు వేగవంతం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. పోలవరంపై సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించిన సీఎం పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్, గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు లక్ష్యానికి మించి సాగుతున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే వారంలో కాంక్రీటు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చెల్లింపుల విషయంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్క్రో ఖాతాలకు నిధులు బదిలీ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని వారు ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 15 ఏళ్లలో 3,000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సింగపూర్ కన్సార్టియంలోని ఎసెండాస్ సింగ్ బ్రిడ్జి వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో విశేష అనుభవం ఉన్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో 12 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయాలను నిర్మించింది. అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాలు తమకెంతో ప్రతిష్టాత్మకమని ఎసెండాస్ సింగ్ బ్రిడ్జి సంస్థ సీఈఓ సంజయ్ దత్ స్పష్టం చేశారు. మొదటి దశలో 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలతో కూడిన భవనం నిర్మిస్తామని, ఎన్ని భవనాలు నిర్మించాలన్నా దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తాము కేవలం భవనాలు నిర్మించడం వరకే పరిమితం కాకుండా పెట్టుబడులు పెట్టే సంస్థలను ఆకర్షించడమే ధ్యేయమని ఎసెండాస్ సింగ్ బ్రిడ్జ్ వెల్లడించింది. Extremely honored that we've been chosen and awarded this contract. Our commitment to the government is for 6.84 square kilometer, which will be covered over 3 phases, spread over 15 years. Each phase will be 5 years. Our investment would be in the region of 3,000 crores approximately, which will be spread over 15 years. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలోని పేదింటి ఆడపిల్లల వివాహానికి అందించే ఆర్థిక సహాయాన్ని 50,000 రూపాయల నుంచి 75,116 రూపాయలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి పెంపును వర్తింపజేస్తూ సంక్షేమ శాఖల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ తొలుత ఉత్తర్వులు జారీ చేయగా, బీసీ సంక్షేమ శాఖ కళ్యాణ లక్ష్మి సహాయాన్ని పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 తర్వాత వివాహాలు జరిగిన వారికి ఈ పెంపు వర్తించనుంది. ఈ ఏడాది బడ్జెట్లోనే ఈ పెంపును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు ప్రీ పోస్ట్ మెట్రిక్ మెస్ ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం పెంచనుంది. ఈ మేరకు దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. 2018 నాటికి తెలంగాణలో 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తెస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ ఏడాది 8 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వడమే కాకుండా ప్రతి ఏటా దాన్ని రెట్టింపు చేస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన హరీష్ రావు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలో ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి మంత్రి పాదయాత్ర చేశారు. మిషన్ భగీరథ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను హరీష్ రావు ఆదేశించారు. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ 10 సంవత్సరాల కాలంలో మొత్తం తెలంగాణలో వారు అందించినటువంటి సాగునీరు కేవలం 1,84,000 ఎకరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించాం. ఈ సంవత్సరం ఇంకో 8 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం. అంటే 16 లక్షల ఎకరాలు అవుతుంది. వచ్చే సంవత్సరం మరో 16 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ 2018 నాటికి 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం, మా ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖ పనిచేయడం జరుగుతూ ఉంది. సైబర్ ప్రపంచాన్ని పెను విపత్తులా ముంచెత్తిన ర్యాన్సమ్వేర్ దాడి తీవ్రత కొంతమేర తగ్గింది. అయితే కొత్త వైరస్లతో హ్యాకర్లు మరోమారు విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 150 దేశాల్లో ఇప్పటికే స్తంభించిపోయిన 2 లక్షలకు పైగా కంప్యూటర్లను తిరిగి గాడిలోకి తేవడం సహా భవిష్యత్తు దాడుల్ని ఎదుర్కోవడంపై విస్తృత కసరత్తు చేస్తున్నారు. దాడుల దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్న భారత్ ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. కొద్ది రోజులుగా సైబర్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ర్యాన్సమ్వేర్ వైరస్ మరికొన్ని వేల కంప్యూటర్లను స్తంభింపచేసింది. శుక్రవారం తొలిసారి దాడి జరిగిన సమయంలో ఆసియాలోని అనేక కార్యాలయాలు మూసి ఉండగా సోమవారం అవి తెరుచుకోగానే వైరస్ విరుచుకుపడింది. వేలాది కంప్యూటర్లను స్తంభింపచేసి విడుదల చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనన్న సందేశాన్ని తెరపై ప్రసారం చేసింది. అయితే అనేక సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి వైరస్ను ఎదుర్కోవడంలో సఫలమయ్యాయి. శుక్రవారంతో పోల్చితే
సైబర్ దాడి తీవ్రత తగ్గినా మున్ముందు మరింత ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు అనేక దేశాల్లో ర్యాన్సమ్వేర్ బారిన పడి స్తంభించిపోయిన లక్షల కంప్యూటర్లను తిరిగి యథాస్థితికి ఎలా తీసుకురావాలన్న దానిపై సైబర్ నిపుణులు ఇప్పటికీ పురోగతి సాధించలేకపోయారు. ఫలితంగా అనేక వ్యవస్థలు అస్తవ్యస్త స్థితిలోనే ఉండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ దెబ్బకు వైద్య వ్యవస్థ కుప్పకూలిన బ్రిటన్లో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. అనేక ఆస్పత్రుల్లో ఐటీ వ్యవస్థ గాడిన పడకపోగా అత్యవసర వైద్యం మినహా ఇతర సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వేర్వేరు దేశాల్లో ర్యాన్సమ్వేర్ దాడితో ప్రభావితమైన కర్మాగారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రవాణా వ్యవస్థలది ఇదే పరిస్థితి. వైరస్ బారిన పడ్డ కార్ల తయారీ దిగ్గజం రెనో ముందు జాగ్రత్తగా ఫ్రాన్స్లోని డుయే కర్మాగారంలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. వనాక్రై ర్యాన్సమ్వేర్ ద్వారా జరిగిన సైబర్ దాడి భారత్పై పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం బ్యాంకింగ్, టెలికాం, విద్యుత్, విమానయానం వంటి కీలక రంగాలకు చెందిన ఐటీ నెట్వర్క్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సైబర్ భద్రతా చర్యలపై సంబంధిత వ్యవస్థలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తోంది. వైరస్ను ఎదుర్కొనేలా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ప్యాచ్ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కంప్యూటర్లు అన్నింటిలో ఇన్స్టాల్ చేయించింది. భారత కంప్యూటర్ అత్యవసర స్పందన దళం సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ నిర్దేశించింది. మైక్రోసాఫ్ట్ పాత ఆపరేటింగ్ సిస్టంలతో పనిచేస్తున్న ఏటీఎంలను ముందు జాగ్రత్తగా మూసేశారు. సెబీ సహా స్టాక్ మార్కెట్లలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ర్యాన్సమ్వేర్ దాడి నుంచి బయటపడడం సహా భవిష్యత్ ముప్పుల్ని ఎదుర్కోవడంపై సైబర్ ప్రపంచం కసరత్తు చేస్తుండగా ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. దాడికి అమెరికాదే బాధ్యతంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. Что касается источника этих угроз, то, по-моему, руководство Microsoft об этом прямо заявило. Сказали о том, что первичным источником этого вируса являются спецслужбы Соединенных Штатов. Россия здесь совершенно ни при чем. Мы думаем, что, понимая, что джинны, выпускаемые из бутылки вот подобного рода, особенно создаваемые в спецслужбах, они потом могут наносить ущерб даже их авторам и создателям. Поэтому нужно незамедлительно этот вопрос обсуждать на серьезном политическом уровне и выработать систему защиты от подобных проявлений. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలపైన ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో మాట్లాడినట్టు ప్రతిపక్ష నేత జగన్ వెల్లడించారు. మోదీ ప్రత్యేక హోదా ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోదీ మంచివారని ఇప్పటివరకు పొగిడిన తెలుగుదేశం నేతలు తనతో మాట్లాడిన తరువాత ఆయన్ను అంటరాని వ్యక్తిలా చూస్తున్నారని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనపై తమ పార్టీ ఎవరికీ ఎలాంటి ఈమెయిళ్లు పంపలేదని వైకాపా అధినేత స్పష్టం చేశారు. అన్న విషయం మీద ప్రధానమంత్రితో గంట సేపు దాదాపుగా మాట్లాడిన పరిస్థితుల్లో 10 నిమిషాల సేపు కనీసం ఈ ఒక్క సబ్జెక్ట్ మీదనే మాట్లాడిన విషయంలో చాలా సానుకూలంగా విన్నాడు. బీజేపీ మేనిఫెస్టోలోనే పెట్టింది సార్, మీరు కూడా తిరుపతిలో ఈ మాట ఇచ్చారు సార్, ఆలోచన చేయండి సార్, మాట తప్పకూడదు సార్ అని చాలా రిక్వెస్ట్ గా చెప్పారు. ఆశిద్దాం ఆయన దగ్గర నుంచి మంచి జరుగుతుంది. ఎందుకంటే చేయగలిగిన కెపాసిటీ ఎవరికైనా ఉంది అని అంటే అది ఒకే ఒక్క వ్యక్తి, అది ప్రధానమంత్రి. పురపాలక సంఘాల పౌర సేవల్లో గుణాత్మకమైన మార్పు, గణనీయమైన పురోగతి సాధించేందుకు ఎన్నో నవీన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మెహదీపట్నంలోని పురపాలక పరిపాలనా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ల సమావేశానికి హాజరైన మంత్రి తెలంగాణలోని 73 పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పురపాలికల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అవుతున్న దృష్ట్యా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు వాడాలని ఆదేశించారు. హైదరాబాద్తో సహా అన్ని పట్టణాల్లో కూడా మౌలిక వసతులు ఇంప్రూవ్ చేయడానికి 5,000 కోట్ల అదనపు రుణం అంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ గవర్నమెంట్ గ్యారంటీతో మనం తీసుకోబోతా ఉన్నాం. జిల్లా కేంద్రం ఉన్నప్పుడు కొన్ని హంగులు, సౌకర్యాలు ప్రజలు ఖచ్చితంగా ఆశిస్తారు. ఆ స్థాయికి మరి ఆ జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కొత్తగా నాగర్ కర్నూలు జిల్లా గానీ, గద్వాల గానీ, వనపర్తి గానీ ఇట్లా కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలు ఏవైతే అయినాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాలు, కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చట్టం తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుపై సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై చర్చించింది. ఇటీవల పలు పరిశ్రమల్లో ప్రమాదాలు ఆందోళన కలిగించాయని, వాటి నివారణకు చర్యలు చేపట్టినట్టు మంత్రులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు రావాలని, అవన్నీ కాలుష్యరహితంగా ఉండాలన్నదే లక్ష్యమని వివరించారు. ప్రధానంగా
మరి అన్ని కేటగిరీల్లో ఉండేటువంటి ఇండస్ట్రీస్ను, ముఖ్యంగా కూడా రెడ్ కేటగిరీలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ను, పొల్యూషన్ ఎక్కువగా ఉండేటువంటి భాగంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ను నెక్స్ట్ మీటింగ్లో పూర్తి స్థాయిలో, అంటే నెక్స్ట్ మంత్లో కూడా ఇంకొక మీటింగ్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా దానికి సపరేట్గా చట్టం తీసుకొచ్చి ఏ రకంగా చేస్తే వాటిని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా తేవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒంటరి మహిళల పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 21 వరకు పొడిగించింది. రాష్ట్రంలోని ప్రతి ఒంటరి మహిళ ఈ పథకం కింద తమ పేరుని నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కోరారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన సహా మొత్తం ప్రక్రియను జూన్ 2 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం వరకు 1,20,487 మంది మహిళలు ఈ పథకం కింద తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈపీఎఫ్ ఖాతా ఉన్న బీడీ కార్మికులందరూ బీడీ కార్మికుల పింఛనుకు అర్హులని ఎస్పీ సింగ్ తెలిపారు. బాహుబలి 2 చిత్రాన్ని అంతర్జాలంలో పెడతామంటూ చిత్ర నిర్మాతలనే బెదిరించి 2 కోట్ల రూపాయలను డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సినిమాను పైరసీ చేసిన ముఠా సభ్యులు గత నెల 27న ఢిల్లీ నుంచి చిత్ర నిర్మాతలకు ఫోన్ చేశారు. పట్నాలోని ఓ థియేటర్లో ఏర్పాటు చేసిన ముందస్తు ప్రదర్శన నుంచి ఉపగ్రహ అనుసంధానం ద్వారా మొత్తం వీడియోను తస్కరించినట్లు వివరించారు. అసలు ప్రింటుతో సీడీలను తయారు చేశామన్న ముఠా సభ్యులు 2 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే అంతర్జాలంలో అప్లోడ్ చేస్తామని ఆర్కా మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం ముఠా సభ్యుడు హైదరాబాద్ రాగా 2 పోలీసులు తమను తాము ఆర్కా ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. సీడీలు ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పగా అతను వారిని ఢిల్లీకి తీసుకెళ్లాడు. అనంతరం ప్రధాన నిందితుడు రాహుల్ వర్మను ఫోన్లో సంప్రదించారు. డబ్బులు తీసుకువచ్చామని చెప్పగా పట్నాలో సీడీలు ఉన్నాయని అతను వెల్లడించాడు. ప్రణాళిక ప్రకారం వ్యవహరించిన పోలీసులు పట్నాలో ప్రధాన నిందితుడు రాహుల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులను హైదరాబాద్కు తీసుకొచ్చిన పోలీసులు నేడు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. 2 ఏళ్ల క్రితం బాహుబలి తొలి భాగాన్ని సైతం రాహుల్ వర్మ పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు దేశ చిత్ర పరిశ్రమలో రికార్డుల సునామీ సృష్టిస్తున్న బాహుబలి 2 మరో మైలురాయికి చేరువైంది. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా చరిత్ర లిఖించిన రాజమౌళి దృశ్య కావ్యం ఇప్పుడు 1,500 కోట్ల రూపాయల మార్కులోకి దగ్గరికి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ను రాబట్టిందని, ఈ వారాంతానికి 1,500 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని చిత్ర పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం హిందీలోనే 432 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్టు కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. దిగుమతులపై విదేశీ సంస్థలకు అక్రమ చెల్లింపులు జరిపి 2,200 కోట్ల రూపాయలని దేశం దాటించిన కుంభకోణాన్ని సీబీఐ ఛేదించింది. ఇందుకు సంబంధించి 13 సంస్థలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తోంది. 2015-16లో సెల్కాన్ ఇన్ఫోట్రెల్ లిమిటెడ్ సంస్థ 3 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన సరుకును మాత్రమే దిగుమతి చేసుకున్న విదేశీ సంస్థలకు 680 కోట్ల 12 లక్షల రూపాయలు చెల్లించినట్టు సీబీఐ గుర్తించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ఖాతాల ద్వారా జరిపిన ఈ లావాదేవీలన్నీ అక్రమమైనవని నిర్ధారించింది. ఇదే తరహాలో మరో 12 సంస్థలు 1,572 కోట్లకు పైగా సొమ్మును అక్రమంగా విదేశీ సంస్థలకు చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. ఈ 13 సంస్థలు కలిపి 2015-16లో 24 కోట్ల 64 లక్షల రూపాయల విలువైన సరుకును దిగుమతి చేసుకున్నా విదేశీ సంస్థలకు 2,252 కోట్లకు పైగా చెల్లించాయని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. వాహనదారులకు కొంత ఊరట కలిగించేలా పెట్రోల్ ధరలు తగ్గాయి. లీటరు పెట్రోల్పై ₹2.16, డీజిల్పై ₹2.10 తగ్గించినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు రూపాయి మారకం విలువకు అనుగుణంగా పెట్రోల్ ధరల్ని ఈ మేరకు సవరించినట్లు తెలిపాయి. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గత 4 వారాల్లో పెట్రోల్ ధరలు తగ్గడం ఇది తొలిసారి. ఏప్రిల్ 16న లీటరు పెట్రోల్ ధర 39 పైసలు, డీజిల్ ధర ₹4 పెరిగింది. మే 1న లీటరు పెట్రోల్ ధరపై 2 పైసలు, డీజిల్ ధర 52 పైసలు పెరిగింది. ఐపీఎల్ 10వ సీజన్లో సిసలైన పోరుకు రంగం సిద్దమైంది. ఇవాళ ముంబై వాంఖాడే వేదికగా జరిగే తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రైజింగ్ పూణే సూపర్ జైంట్ను ఢీకొననుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు ఇంకోసారి అదృష్టాన్ని పరీక్షించుకుని ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచే జట్టుతో రెండో క్వాలిఫైయర్ ఆడవచ్చు. కీలక పోరులో రోహిత్, స్టిమన్, పోలార్డ్, రాయుడు, పార్థివ్ పటేల్ వంటి బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించాలని ముంబై కోరుకుంటోంది.
ఓపెనర్ రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్లో ఉండడం పూణేకు కలిసి వచ్చే అంశం. అతనితో పాటు రహానే, ధోని కూడా సత్తా చాటాలని పూణే కోరుకుంటోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో పూణే ప్లే ఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్టోక్స్ లేకపోవడం ఆ జట్టుకు లోటే. ఈ టోర్నీలో ఇంతకుముందు ముంబైతో ఆడిన 2 లీగ్ మ్యాచ్ల్లోనూ గెలవడం పూణేకు కలిసి వచ్చే అంశం. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద ఉద్యోగుల వేతనాలు 50% పెంపు, కనీస వేతనం 12,000గా నిర్ణయం. ఏపీ క్రీడా విధానానికి మంత్రివర్గం పచ్చజెండా. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక భేటీ. వస్తు సేవల పన్ను బిల్లును ఆమోదించనున్న ఉభయ సభలు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం 75,116 రూపాయలకు పెంపు. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు. త్వరలో మెస్ ఛార్జీల పెంపు. రెండు 2018 నాటికి తెలంగాణలో 32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తామన్న హరీష్. దిగుమతులపై విదేశీ సంస్థలకు అక్రమ చెల్లింపులు. బయటపడ్డ 2,200 కోట్ల భారీ కుంభకోణం. 13 సంస్థలపై కేసు నమోదు చేసిన సీబీఐ. బాహుబలి 2 పైరసీ పేరిట చిత్ర నిర్మాతలకు సైబర్ నేరగాళ్ల బెదిరింపులు. మారువేషాల్లో బీహార్ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. తగ్గిన ర్యాన్సమ్వేర్ దాడి తీవ్రత. కొత్త వైరస్లతో హ్యాకర్లు విజృంభించవచ్చని నిపుణుల హెచ్చరిక. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన భారత్. ఐపీఎల్లో నేడు తొలి క్వాలిఫైయర్. ముంబై ఇండియన్స్ తో తలపడనున్న రైజింగ్ పూణే సూపర్ జైంట్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.